హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాగబాబు, నందిని ఎంటర్ప్రైజెస్ ఎస్క్వాడ్రైస్ చూస్తూ ఉంటాను. సేల్స్ అండ్ సర్వీస్ చూస్తూ ఉంటాను. విశాఖపట్నంలో ఉంటాను. హెడ్ ఆఫీస్ హైదరాబాద్, బ్రాంచ్ ఆఫీస్ విశాఖపట్నం, పూణే, నాందేడ్. నేను మీకు ఈరోజు లిఫ్ట్ అప్లికేషన్స్లో ఓవి ఫాల్ట్ని ఎలా సాల్వ్ చేయాలి, ఓవి ఫాల్ట్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మీకు చెప్తాను. ఓవి అంటే ఓవర్ వోల్టేజ్, డీసీ బస్ ఓవర్ వోల్టేజ్. ఇది సాధారణంగా ఎప్పుడు వస్తుందంటే, డ్రైవ్ నుంచి రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం కదా, ఓవర్ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం కోసం. దాన్ని డైనమిక్ బ్రేకింగ్ రెసిస్టర్ అంటాం, డీబీఆర్. ఈ డీబీఆర్ ఏం చేస్తుందంటే, ఎక్సెస్ వోల్టేజ్ ఏదైతే ఉన్నదో డ్యూరింగ్ డౌన్ డైరెక్షన్ రీజనరేటివ్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది అనమాట. మోటార్ నుంచి వచ్చే రీజనరేటివ్ వోల్టేజ్ ఏదైతే ఉందో డ్రైవ్కి ఇన్పుట్ అవుతుంది. సో ఆ వచ్చిన వోల్టేజ్ డ్రైవ్ ఏం చేసుకోలేదు కాబట్టి డీసీ బస్ పెరిగిద్ది అనమాట. డీసీ బస్ పెరిగినప్పుడు డ్రైవ్లో ఉన్న ఐజీబీటీ స్విచ్ అయ్యి డీసీ బస్ ఐజీబీటీ స్విచ్ అయ్యేసి మన డైనమిక్ బ్రేకింగ్ రెసిస్టర్కి ఈ ఎక్సెస్ వోల్టేజ్ని డైవర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎక్సెస్ వోల్టేజ్ ఏదైతే ఉందో డీసీ వోల్టేజ్, డీబీఆర్ ఏం చేస్తుంది, హీట్ రూపంలో ఎనర్జీని వేస్ట్ చేసి మీ ఆపరేషన్ కంటిన్యూ అవటం కోసం చూస్తుంది అనమాట. సో బేసిక్ ఏంటంటే ఇది డీబీఆర్ ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే, మోటార్లో ఎక్సెస్ వోల్టేజ్ జనరేట్ అవుద్ది, అది డ్రైవ్ ఏం చేసుకోలేదు కాబట్టి డీసీ బస్ పెరిగిపోయింది. ఆ డీసీ బస్ పెరిగినప్పుడు డ్రైవ్లో ఉన్న బ్రేకింగ్ ఐజీబీటీ ఏదైతే ఉందో, లేకపోతే బ్రేకింగ్ చాపర్ ఐజీబీటీ ఏదంటారు కదా, ఇది ఏదైతే ఉందో ఇది స్విచ్చింగ్ అయ్యి డీబీఆర్కి ఈ వోల్టేజ్ ఇచ్చింది అనమాట. ఈ వోల్టేజ్ డీబీఆర్ హీట్ రూపంలో ఎనర్జీని వేస్ట్ చేసి మీ ఆపరేషన్ కంటిన్యూ చేసింది. సో ఈ మనకి మెయిన్గా ఓవి ఎప్పుడు వస్తుందంటే ఇదే సీక్వెన్స్. మీ డీసీ బస్ నుంచి ఏదైతే రెసిస్టర్ కనెక్ట్ చేసిన వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ బ్రేక్ అయినా, ఈ వైర్ టెర్మినల్ దగ్గర లూజ్ అయినా, డ్రైవ్ దగ్గర లూజ్ అయినా, లేదా రెసిస్టర్ టెర్మినల్స్ 2 వైర్స్ కదా, ఇక్కడ 2 వైర్స్, అక్కడ 2 వైరే కదా, ఇక్కడ 2 టెర్మినల్స్, ఇక్కడ 2 టెర్మినల్స్, ఇక్కడ ఈ 2 పాయింట్లు ఎక్కడ టెర్మినల్స్ కాడ లూజ్ అయినా, ఈ మధ్యలో ఏదైనా వైర్ కట్ అయినా, డ్యామేజ్ అయినా ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది అనమాట. ఓపెన్ సర్క్యూట్ అవ్వటం వల్ల మీ డ్రైవ్లో ఓవి వస్తుంది. ఎప్పుడు నార్మల్ పవర్ అప్ చేసినప్పుడు ఓవి రాదు. ఎప్పుడైతే మీ రన్నింగ్లో రీజనరేషన్ ఫామ్ అవుతుందో అప్పుడు దాన్ని చేయాల్సిన పని చేస్తుంది. డ్రైవ్ ఏం చేస్తుంది, ఎక్సెస్ వోల్టేజ్ డీబీఆర్ పంపిద్దాం అనేసి స్విచ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో లూజ్ అవ్వటం వల్ల, కేబుల్ కట్ అవ్వటం వల్ల, లేకపోతే ఈ రెసిస్టర్ దగ్గర టెర్మినల్స్ లూజ్ అవ్వటం వల్ల సర్క్యూట్ ఓపెన్ అయిపోయి డ్రైవ్ వెంటనే ఓవి మీద ట్రిప్ అయ్యింది అనమాట. సో మీరు చూసుకోవాల్సింది, ఓవి ట్రిప్ అవుతుందంటే ఫస్ట్ డ్రైవ్ దగ్గర టెర్మినల్స్ లూజ్ ఉన్నాయా, డీబీఆర్ దగ్గర లూజ్ ఉన్నాయా, లేదా కేబుల్ ఏమన్నా బ్రేక్ అయిందా, కట్ అయిందా చూసుకోవాలి. ఈ 3 పాయింట్స్ బాగానే ఉంది, అయినా ఓవి మీద ట్రిప్ అవుతుందంటే ఏం చేయాలంటే, 4th పాయింట్ డీబీఆర్ ఏదైతే ఉందో అసలు అది బ్యాడ్ ఉందా, గుడ్ ఉన్నదా, దాని ఓమిక్ వాల్యూ మెజర్ చేయాలి. మీరు డ్రైవ్ని పవర్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఆగి 5 మినిట్స్ అయిన తర్వాత డీబీ దగ్గర వైర్లు డిస్కనెక్ట్ చేసి, డీబీఆర్ దగ్గర వైర్లు డిస్కనెక్ట్ చేసి, డీబీఆర్ని ఫ్రీ చేసి, సర్క్యూట్ని సపరేట్ చేసి మీ మల్టీమీటర్తో ఓమిక్ వాల్యూ మెజర్ చేయాలన్నమాట. అది ఎంత ఓమిక్ వస్తుంది, దాని మీద నేమ్ ప్లేట్ ప్రకారం అది ఓమిక్ వస్తుందో లేదో చూసుకొని, 100 ఓమ్సా, 150 ఓమ్సా, 80 ఓమ్సా, 85 ఓమ్సా, 120 ఓమ్సా అనే దాని మీద ఏదైతే నేమ్ ప్లేట్ ఉంటుందో దాని ప్రకారం అది ఓమ్స్ వచ్చిందనుకోండి, డీబీఆర్ కూడా హెల్తీగానే ఉన్నది. సో డ్రైవ్ దగ్గర టెర్మినల్స్ బాగానే ఉన్నాయి, కేబుల్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, డీబీఆర్ దగ్గర టెర్మినల్స్ టైట్గానే ఉన్నాయి, డీబీఆర్ కూడా బాగానే ఉంది. సో ఈ 4 పాయింట్స్ అంతా బాగానే ఉంది. అయినా ఓవి మీద ట్రిప్ అవుతుంది అనుకోండి డ్రైవ్, అప్పుడే మనం నోటీస్ చేయాల్సింది డ్రైవ్లో ఉన్న డ్రైవ్లో ఉన్న ఐజీబీటీ ఏమైనా బ్యాడ్ అయింది అనేది అటువైపుగా వర్కౌట్ చేయాలన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, డ్రైవ్లో కోల్డ్ టెస్ట్ చేసుకోవచ్చు. డ్రైవ్ని పవర్ ఆఫ్ చేసి స్టాటిక్ టెస్ట్ చేస్తామన్నమాట. దాన్ని డయోడ్ టెస్టింగ్ అంటాము. పవర్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత డయోడ్ వోల్టేజ్ చెక్ చేయాలన్నమాట. మీరు మల్టీమీటర్తో డ్రైవ్ని కోల్డ్ టెస్ట్ చేసి, ఏదైతే డీబీఆర్కి వచ్చే వైర్ బిట్వీన్ మీరు డయోడ్ వోల్టేజ్ మెజర్ చేసినట్లయితే అది మీకు ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్, 2 డైరెక్షన్లో చూస్తే ఒక డైరెక్షన్లో వోల్టేజ్ రావాలి, ఇంకో డైరెక్షన్లో వోల్టేజ్ రావద్దు అనమాట. ఎందుకంటే డయోడ్ యాక్ట్స్ యాజ్ స్విచ్, ఇట్ కెన్ వర్క్ 1 డైరెక్షన్, సెకండ్ డైరెక్షన్లో ఓఎల్ వస్తుంది కాబట్టి 1 డైరెక్షన్ మీకు వాల్యూ వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా ఉన్నది, 2 డైరెక్షన్లో వాల్యూ రాకపోతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. కానీ అక్కడ అబ్నార్మల్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి అబ్నార్మల్గా, సో డ్రైవ్ లోపల ఇంటర్నల్ డ్యామేజ్ అయిందని అర్థం అనమాట. సో ఈ విధంగా మీరు ఓవిని ఐడెంటిఫై చేయొచ్చు. లేదు
ఈ టెర్మినల్స్ కేబుల్ ఎక్కడైనా బ్రేక్ అయ్యి ఓపెన్ అయ్యి డీబీఆర్ బ్యాడ్ అయింది అనుకోండి, ఓమిక్ వాల్యూ రాలేదనుకోండి, సో డీబీఆర్ బ్యాడ్ అయింది కాబట్టి డ్రైవ్ ఓబీ మీద ట్రిప్ అవుతుందని అర్థం అనమాట. సో కొత్త డీబీఆర్ ప్లాన్ చేసుకొని మీరు కనెక్ట్ చేసినట్లయితే మీ ఓబీ ఫాల్ట్ రెక్టిఫై అయిపోయింది, మీ లిఫ్ట్ కంటిన్యూగా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది చూసుకుంటూ ఉండండి. ఇలా మీరు ఫాలో అయ్యి మీ ఓబీ ట్రిప్ని అవాయిడ్ చేసుకోవచ్చు, మీ ఆపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి, కాల్ చేయండి. 24/7 మీ నాగబాబు, విశాఖపట్నం, నందిని ఎంటర్ప్రైజెస్. బాయ్ ఫ్రెండ్స్.